నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహాశివరాత్రి పుణ్యదిన శుభాకాంక్షలు. అయితే 15వ తారీఖు ఆదివారం రావడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని ఎంతో భక్తి ప్రపత్తులతో అర్చించి అభిషేకం చేసి పరమేశ్వరుని కృపకి పాత్రులు కాగలరని మనసావాచ కోరుకుంటున్నాను. అయితే మహాశివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది జాగరణం, ఈశ్వర అభిషేకం, అర్చన. కానీ అంతకంటే గొప్పదైనటువంటి విశిష్టత లింగోద్భవ కాలం. అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య ఉన్నటువంటి సంవాదాన్ని తొలగించే క్రమంలో ఈశ్వరుడు లింగాకార రూప దర్శనం ఇచ్చి ఆది అంతం కనుగొనమని చెప్పాడు. ఎవరూ కనుగోలేకపోయారు. ఆ లింగోద్భవంగా ఆవిర్భవించినటువంటిది లింగోద్భవ కాలము అని అంటారు. ఈ సంవత్సరం 15వ తారీఖు రోజున లింగోద్భవ కాల సమయము మధ్యరాత్రి 12:25 నుంచి 12:36 పాటు ఉంటుంది. ఈ సమయంలో ధారగా పరమేశ్వరుని శివలింగ సన్నిధానానికి చేరుకొని ఈ మధ్య సమయంలో నమశంకరాయ నమశంకరాయ లేదా శివాయ నమః శివాయ నమః అంటూ ఆవు నెయ్యితో అభిషేకము చేయండి. అలాగే శక్తి కొలది మారేడు దళాలతో అర్చన చేయండి. ఇవేవీ మీకు అవకాశం లేదు. కనీసము శివలింగం మీద పెట్టబడినటువంటి మారేడు దళాలైనా కానీ ఆ యొక్క లింగోద్భవ కాల సమయంలో చూసి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి కృప మీకు కలిగి ఆ క్షణంలో మీరు కోరుకున్నటువంటి సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం, మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం 15వ తారీఖు రోజున ప్రదోషకాల సమయంలో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో ఈ రుద్ర అభిషేకము, రుద్ర పారాయణాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున మాఘ అమావాస్య పంచగ్రహ కూటమి, అలాగే సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. మన భారతదేశంలో కనిపించదు. ప్రభావం మన భారతదేశంలో సహా అన్ని దేశాల్లో ఉంటుంది. నియమాలు ఆచారాలు పాటించాల్సిన పని లేదు.